హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అను వ్లాగ్స్ అండ్ డివోషనల్ ఛానల్. ఈరోజుటి వీడియో అండి, రేపే ఉగాది, కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున అంటే ఉగాది రోజున ఏ దేవతని పూజించాలి, ఏ సామాగ్రి అంటే పూజా సామాగ్రి ఏమేమి కావాలి, ఎలా పూజించాలి, గడప పూజ ఎలా చేయాలి, ఏ విధంగా ఎలా పూజ చేస్తే ఫలితం దక్కుతుంది, సంవత్సరం అంతా ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతూ ఉంటుంది, చనిపోయిన వారికి ఈ ఉగాది రోజు పెట్టుకోవచ్చా లేదా, అన్ని రకాల సందేహాలు ఈ వీడియోలో తొలగిపోతాయి. ఉగాది రోజు మార్నింగ్ లేయవలసిన అంటే చేయవలసిన ముఖ్యమైన పనులు. రేపు పాడ్యమి తిథి. ఇల్లు అస్సలు తుడవకూడదు. పాడ్యమి రోజు ఇల్లుని తడిబట్ట పెట్టకూడదు. ముందు రోజు సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రమే ఇంటికి తడిబట్ట పెట్టుకోవాలి. సముద్రపు నీరు ఉంటే ఇల్లంతా తుడుచుకోవాలి, అంటే ఇల్లంతా తుడవాలి. తెల్లవారుజామునే లేవంగానే ఇల్లు మొత్తం శుభ్రపరచుకొని తలస్నానం చేసి తర్వాత ముందుగా గడపకు పూజ అనేది చేయాలి. పాలతో ఒకసారి కడిగి గడపను, తరువాత నీళ్ళతో కడిగి పసుపు, పచ్చకర్పూరం, గంధం, పెరుగు ఒక పేస్టులాగా చేయాలి. ఇలా చేసిన దానిని గడపకు పూయాలి. పూసిన తర్వాత మీరు పువ్వులను, పసుపు కుంకుమలను, బియ్యం పిండితో గడపను అందంగా అలంకరించాలి. అలంకరించిన తర్వాత పాలను కుడివైపున ఉన్న గడప మీద కొంచెం పోయాలి. ఇరువైపులా దీపాలు వెలిగించాలి. అదేవిధంగా రాగి చెంబులో నీళ్లను పోసి ఒక పువ్వు వేసి పెట్టాలి. అగరబత్తీలను, అరటిపండ్లను పెట్టాలి. గడప పూజ పూర్తి అయిన తర్వాత ఇంట్లో మీ కులదైవానికి కానీ, లేదు మీ ఇష్టదైవానికి కానీ, లేదనుకుంటే గ్రామదేవతను పూజించవచ్చు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఉగాది రోజు ఉగాది పచ్చడి కంపల్సరీగా పూజ గదిలో ఖచ్చితంగా పెట్టాలి. పూజా సామాగ్రి వచ్చి ఖచ్చితంగా ఉండవలసినవి నిమ్మకాయలు. నిమ్మకాయ మాలను ఉగాది రోజు అమ్మవార్లకు వేయటం వల్ల విశేషమైన శక్తి వస్తుంది. ఆ తర్వాత పసుపు, కుంకుమ, గంధం. ఇంట్లో ఉగాది పండుగ రోజు కావలసిన సామాగ్రి గురించి చెప్తున్నానండి. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, గంధం, తరువాత గాజులు. చిట్టి గాజులు అయినా లేకపోతే ఆడవారు ధరించే గాజులు. ఎరుపువి, పచ్చవి కంపల్సరీగా ఉండాలి. చీర మీరు అమ్మవారికి పెట్టుకోవదలిస్తే ఆకుపచ్చ కానీ, ఎరుపు చీరని కానీ పెట్టుకోవడం ఎంతో శుభకరం. తర్వాత అత్తరు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అత్తరు. సువాసనమైన వస్తువులు ఎంతో ఇష్టం. ఆ తర్వాత టెంకాయి, అగరబత్తీలు, కర్పూరం, పచ్చకర్పూరం, లవంగాలు, యాలకులు, దానితో పాటు ఉగాది పచ్చడికి కావలసిన సామాగ్రి మొత్తం తీసుకోవాలి. ముఖ్యంగా మీరు లక్ష్మీదేవిని పూజించాలి అన్నా, లేకపోతే ఇతర దేవతలను, గ్రామదేవతను పూజించాలి అన్నా ముఖ్యంగా కావలసినది ఏనుగు బొమ్మలను కూడా మీరు ఇంట్లో పెట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం మొత్తం కూడా ఇంట్లో డబ్బుకు లోటు అనేది అస్సలకి ఉండదు. ఇల్లంతా కలకలలాడాలి అంటే ఉగాది రోజు ఖచ్చితంగా ఇవన్నీ పెట్టాలి. ఆ తర్వాత తమలపాకులను, వక్కలను పెట్టాలి. ఈ తమలపాకులు, వక్కలు ఇంటిని ఒక మంచి శుద్ధి చేస్తాయి. అంటే అమ్మవార్లకు ఎంతో ఇష్టమైనవి. ఎప్పుడూ కూడా పచ్చగా ఉండేదానికి చూస్తాయి. ఎటువంటి దిష్టి సమస్యలు, నరదిష్టి ప్రభావాలు కూడా ఇంటి మీద పడవు అనే చెప్పవచ్చు. నేను చెప్పిన సామాగ్రి మొత్తం మీరు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత మీరు పండ్లు, 3 రకాల పండ్లను పూజ గదిలో పెట్టాలి. అవి ఏ పండ్లైనా పర్వాలేదు. ఆ తర్వాత మీరు దద్దోజనం కానీ, పొంగలను కానీ, పాయసాన్ని కానీ
ఇలా మీకు తోచింది పెట్టాలి. ఆ తర్వాత ఉగాది పచ్చడి పెట్టాలి. ఇలా మీరు మొత్తం తెల్లవారుజామునే చేయాలి. ముందుగా గడపకి ఇరువైపులా, పూజ గదిలో ఇరువైపులా మామిడాకులను ఖచ్చితంగా పెట్టాలి. గడపకి అంటే ముందు డోర్కి స్వస్తిక్ గుర్తు, ఓం, త్రిశూలం ఈ 3 పసుపుతో ఖచ్చితంగా గుర్తులు పెట్టి, కుంకుమ పెట్టి, అదేవిధంగా అగరబత్తీలతో ధూపం చూపించండి. ఇలా చూపించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది. ఎటువంటి గాలి ప్రభావాలు, చెడు ప్రభావాలు, దుష్ట ప్రభావాలు కూడా మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి. పసుపు, కుంకుమ, గంధం, పండ్లు, తమలపాకులు, ఆకు, వక్క, టెంకాయి, 3 రకాల పండ్లు, ఏనుగు బొమ్మలు, అదేవిధంగా గ్రామ దేవతకి కానీ, ఇంట్లో దేవతకి కానీ చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, ముత్తైదు సాంగ్యం మొత్తం పెట్టి తర్వాత మీరు పూజ ప్రారంభించవలసి ఉంటుంది. ముఖ్యంగా నిమ్మకాయల మాల అంటే నిమ్మకాయ మాలను ఖచ్చితంగా వేయాలి. ఆ తర్వాత మీరు చేయవలసినది అంతా అయిపోయిన పూజ మొత్తం అయిపోయిన తర్వాత చనిపోయిన వారికి పెట్టుకోవచ్చా లేదా సందేహం. ఖచ్చితంగా మనం సంక్రాంతి రోజు, పెద్ద పండుగ రోజు చనిపోయిన వారికి పెట్టుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఉగాది రోజు మాత్రమే పెట్టుకుంటారు. తెలంగాణలో ఈ పండుగను అస్సలు చెయ్యరు. మనకు తెలంగాణలో కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా ఉగాదిని ఒక కొత్త నూతన సంవత్సరంగా జరుపుకుంటూ ఉంటారు. చనిపోయిన వారికి చీర, జాకెట్, అదేవిధంగా మీరు ఏమి పెట్టదలుచుకుంటే ఉగాది రోజు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. మా సైడ్ మాత్రం మా ఊర్లో ఖచ్చితంగా చనిపోయిన వారికి పెట్టుకుంటారు. లేకపోతే పెద్ద పండగ అంటే సంక్రాంతి రోజు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. ఉగాది పండుగ పూజ ఎప్పుడు చేయాలి అంటే ఉదయం లేదా సాయంత్రం పూట ప్రారంభించాలి. సాయంత్రం పూట ప్రారంభించడం నాన్ వెజ్ కూడా తినవచ్చు. గ్రామ దేవతలకు పెట్టుకునేవారు ఖచ్చితంగా ఇంట్లో నాన్ వెజ్ వండుతూ ఉంటారు. కొన్ని ప్రదేశాలలో నాన్ వెజ్ అనేది ఉగాది పండుగ రోజు తినరు. ఇలా మీ గ్రామ దేవతకి కానీ, కులదైవానికి కానీ, ఇష్టదైవానికి కానీ ఈ పూజా సామాగ్రితో ఖచ్చితంగా పూజ చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. పూజ మొత్తం పూర్తయిన తర్వాత అక్షింతలను పటాలకి, విగ్రహాలకు వేయండి అంటే సమర్పించండి. ఇలా చేయడం వల్ల పూజ పూర్తయి మీకు అన్నీ మంచి ఫలితాలే వస్తాయి. సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టాలు, బాధలు అనేటివి ఉండవు. విపరీతంగా డబ్బు వస్తూనే ఉంటుంది. ఎటువంటి లోటు ఉండదు. ఈ సంవత్సరం అంతా మీకు మంతా కలిసి రావాలి అనుకుంటే కంపల్సరీగా ఉగాది పండుగ రోజు పూజ అనేది ఖచ్చితంగా చేయండి. మీకు ఉన్నంతలోనే పూజ చేయడం మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.